తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. తుఫాన్ నష్టంపై కేంద్రం నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, అందరినీ ఆదుకుంటామని సీఎం భరోసా కల్పించారు. వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను రేవంత్ రెడ్డి వీక్షించారు. అనంతరం హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. బాధితులు సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లు మునిగిన వారికి 15,000 చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరా పంట నష్టానికి 10,000 చొప్పున, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే 50,000, మేకలు, గొర్రెలకు 5,000 చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పశు సంపద, ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ, మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు, బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు. వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. లక్షలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడున్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి. తుఫాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తే లేదన్నారు.